వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సామాజిక సమరసత ఆధ్వర్యంలో సఫాయి కార్మికులకు పసుపు బొట్టు కార్యక్రమం సామాజిక సమరత ఆధ్వర్యంలోని కరీంనగర్ విభాగం శ్రావణ మాసం సందర్భంగా చేశారు. ఇక సఫాయి కార్మికులకు పసుపు బొట్టు కార్యక్రమం నిర్వహించారు. సమరసత మహిళా విభాగం కో కన్వీనర్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. సఫాయి కార్మికులకు చీరలు పంచారు. మహిళలతో పాటు పురుష కార్మికులకు కూడా వారు చేసే సేవలను గుర్తించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా సామాజిక సమరసత బాధ్యులు మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపి వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలను నిర్మూలించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. సమాజంలో ఏకాత్మ భావను సుస్థిరం చేయడానికి కూడా ఇలాంటివి ఉపయోగపడతాయని, అందరిలోనూ ఉన్నది ఈశ్వరుడేనని, ఒకే ఆత్మని, ఇంతి విశాల దృక్పథం అందరిలోనూ జాగృతం కావాలన్నారు. కులం కన్నా ధర్మం గొప్పది. కుల భేదాలు లేకుండా ఐకమత్యంగా సమాజం కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. నిజం ఇదైతే. కులం కన్నా ధర్మం గొప్పది. అసలు నాకు తెలిసినంత వరకు మన సనాతన ధర్మంలో కులం అనేది లేనే లేదు. ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చిచ్చు. నిజంగా కుల వివక్షత ఉంటే వ్యాసుడు, వాల్మీకి ఇలాంటి వాళ్ళ గ్రంథాలు ఈరోజు పెద్ద పెద్ద ఆలయాలలో పూజకు కారణమవుతున్నాయా? లేకపోతే వాళ్ళు రాసిన గ్రంథాలు ప్రాచుర్యంలోకి వచ్చేవా? ఎంతోమంది ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చిచ్చుకు ఓటు బ్యాంకు రాజకీయ నాయకులు ఆజ్యం పోస్తూ హిందువులలో ఇంకా కుల వివక్షత ఉంది అని చూపిస్తూ కులాలుగా విభజిస్తూ ధర్మం గొప్పతనాన్ని హిందువులకు అర్థం కాకుండా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కుల భేదాలు లేకుండా ఐకమత్యంగా సమాజం కలిసి ఉండాలి అనే ఒక పిలుపు వస్తుంది. ఆ పిలుపునిచ్చారు. ఇది ఎందుకు చేశారు అంటే పంచ పరివర్తనలో సామాజిక సమరత అనేది కూడా ఓ అంశమని, దీనిని సమాజంలో విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సామాజిక సమరసత అభిప్రాయపడింది. ప్రతిరోజు సఫాయి కార్మికులు మన వీధులను శుభ్రం చేస్తూ ఉంటారని, ఇలా సమాజానికి చాలా ఉపయోగకారిగా ఉంటున్నారన్నారు. వారి పట్ల సమాజం మొత్తం కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం ఉంది అన్నారు. నిజంగా కూడా కరోనా సమయంలో అందరం ఇండ్లకు పరిమితం అయిపోయి అమ్మో ఇది ముట్టుకుంటే ఏమన్నా ఇద్దా, అమ్మో అది ముట్టుకుంటే ఏమన్నా ఇద్దా అని భయపడుతూ ఉంటే వీళ్ళు మున్సిపాలిటీ సిబ్బంది ప్రతి విషయంలో కూడా రోడ్ల క్లీనింగ్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ దగ్గర కానీ మనం వాడి పడేసిన మాస్కులు అట్లా పడేయొద్దు, తగలబెట్టాలి, వాటిని జాగ్రత్తగా అని చెప్పినా మనం ఇష్టం వచ్చినట్టు చేసినా కానీ వాళ్ళ ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా చాలా 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 సేవలు అందించారు. నిజంగా కూడా ఈరోజు సమాజంలో ఇలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళని సన్మానించడం అనేది గొప్ప విషయం. మన ధర్మాన్ని నేటి తరానికి తెలియజేసే ఒక అంశం నా దృష్టిలో. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా 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 జరగాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కరీంనగర్ ఏదైతే ఈ సమరసతకు సంబంధించిన బృందం ఉందో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మళ్ళీ చెప్తున్నా, కులం అనేది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ధర్మాన్ని కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్న కొన్ని కుహానా శక్తులు ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నదే. ఎక్కడో ఏదో ఒకటి జరిగింది అని చెప్పి దాన్నే బూచిగా చూపించి హిందువులలో కులాలుగా విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బ్రిటిష్ కాలంలో పెట్టిన మంట అయితే ఆ తర్వాత ఓటు బ్యాంకు రాజకీయ నాయకులు ఆజ్యం పోస్తూ పెంచి పోషిస్తున్న ఒక విష బీజం. ఆ బీజాన్ని మనమే తొలగించాల్సిన అవసరం ఉంది. హిందువులుగా సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో భారతీయులుగా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వ్యక్తి చేసే పనిని బట్టి కాదు, ఆ వ్యక్తి నడుచుకునే నడవడికను బట్టి విలువనివ్వండి. కోట్లు ఉన్నవాడికన్నా పక్కనోడికి ఆకలి గ్రహించిన వాడే నిజమైన కోటీశ్వరుడు, నిజంగా గౌరవింపదగ్గ వ్యక్తి. కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరిని గౌరవించండి, గౌరవిద్దాం. అది మనందరి బాధ్యత. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సంబంధించి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకుందాం. అండ్ శాలరీస్ విషయం కానీ, ఎక్విప్మెంట్ విషయం కానీ నిజంగా ప్రతిరోజు మిమ్మల్ని ఇలా అడగడం కొంత బాధాకరమే అనిపిస్తున్నా, ఇది మనందరి ఛానల్ కాబట్టి మన ఇంట్లో వాళ్ళని అడగడంలో తప్పేముంది అని కూడా అనిపిస్తోంది. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు, అంటే ఒక 1.5 year అయితే టైం పడుతుంది బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటిదాకా మీ అందరి ఆర్థిక చేయూతను అందించండి. ఆ తర్వాత బ్రేక్ ఈవెన్కి చేరుకున్న తర్వాత మీ నుంచి ఏమీ ఆశించము. ఖచ్చితంగా కూడా సనాతన ధర్మాన్ని, జాతి హితాన్ని, జాతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మాత్రం వెన్ను చూపకుండా పనిచేస్తాం. చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయాలనుంది, ప్రజల్లోకి వెళ్ళాలనుంది, ఇంకా రౌండ్ టేబుల్స్ పెట్టాలనుంది. డ్రగ్స్ మీద పోరాటానికి అవగాహన కల్పిస్తూ స్కూల్స్లో, కాలేజెస్లో, స్లమ్ ఏరియాలలో కార్నర్ మీటింగ్స్ పెట్టాలని ఉంది. కానీ ఇవన్నీ చేయాలి అంటే ఆర్థికంగా
చేయూత బలం చాలా అవసరం. ఆర్థికమైన బలం నా ఒక్కదాంతో కాదు. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ కూడా నేను ఒక్కదాన్నే. ఆ ఒక్కటి ఈరోజు 1,00,000 దాటిపోయింది. అలాగే మీ అందరూ తలుచుకుంటే మన దేశహితమైన మన ఛానల్ ఆలోచనలు కూడా ముందుకెళ్తాయి. కాబట్టి ఆర్థికంగా దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, రూపాయి నుంచి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ నిలబడడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక మాట అయితే ఇస్తున్నాం, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండడంతో పాటు జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో ఎట్టి పరిస్థితుల్లో వెన్నుచూపమని. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. వీలైనంత లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే మన వీడియోలు అంత షేర్ అవుతాయి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది అనుకుంటే మీకు తెలిసిన ప్రతి గ్రూప్లో కూడా ఈ వీడియోలను షేర్ చేయండి. జై భారత్.